వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం కేఎల్ యూనివర్సిటీలో. హాయ్ జూనియర్స్. హలో సీనియర్స్. హాయ్ జూనియర్స్, నేను మునీర్, మీ ప్రేమకు రూపాన్ని. హాయ్ సీనియర్స్, నేను మీ లాస్య, మీ అభిమానానికి ప్రతిరూపాన్ని. ఏంట్రా ఇందాక కొట్టు దగ్గర ఆపావు? బిస్కెట్లు కొనడానికే కదా, వేయడానికే కదా? ఏంటి బిస్కెట్లు వేసాను అనుకున్నావా? అంతే కదా రూపం. మా వాళ్ళకి బిస్కెట్లు ఇవన్నీ కాదు, అభిమానం. ప్రేమ అనేది అభిమానంతో వస్తుంది కదా. అది ఒరిజినల్ రా. ఇక్కడ నిజము, ప్రేమ నిజం, అవార్డులు నిజం, రివార్డులు నిజం కదా. ఇందాక నువ్వాగా కూడా అదే నా అవార్డులు కొనుక్కోడానికా? అంత సీన్ లేదురా, అవార్డులు కాదు, అసలు స్టైల్ కే మా వాళ్ళు సూపర్. వాళ్ళకి ఎంత డౌట్ వచ్చిందంటే మనల్నైనా అంటుంది లేదా అని డౌట్ పడుతున్నారు కదా. అంత సీన్ చూపించు, స్టైల్ గా ఉన్న వాళ్ళని వెళ్ళిపోతాను. అసలు ఒక్కళ్ళేంట్రా, అందరూ స్టైలిష్ కదా కదా సీనియర్. వాళ్ళకి ఇంకా డౌట్ వస్తూనే ఉంది. కాకపోతే స్టైల్ అంటే మా వాళ్ళది. చూసావా, ఒక్కొక్కడు ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్. వేరే వేరే వాళ్ళ హీరోలతో పోల్చుకుంటున్నారా? మేము నిజమైన హీరోస్ కదా. సినిమాలో ఉన్న వాళ్ళని హీరోస్ అంటారు, మర్చిపోయినట్టున్నారు వీళ్ళు కదా. అంత సీన్ లేదు, సినిమా వాళ్ళని ఒకటే కాదు, రియల్ గా హీరోస్ వీళ్ళు. ఇక మా దాంట్లో చార్మి ఉంది తెలుసా నీకు? ఎవరు చూపించు. ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎస్ ఫర్ సీనియర్స్, ఎస్ ఫర్ స్టైల్. ఎంత బాగా సింక్ అయింది చూడు. కాబట్టి స్టైలిష్ మా సీనియర్సే. స్టైల్ గా ఉంటే సరిపోదమ్మా, స్టైల్ గా ఇక్కడికి వచ్చి డాన్స్ చేయాలి కదా. అయితే మీ వాళ్ళు చేయలేరు, స్టైల్ గా డాన్స్ చేసేదే మా వాళ్ళు కదా సీనియర్. ఎవరు స్టైలిష్ గా డాన్స్ చేస్తారో చూసేద్దాం. మునీర్, మా సీనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. రెడీనా సీనియర్స్? అదర్ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. వారిదేవుడా వారిదేవుడా వారిదేవదేవుడా వారిదేవుడా 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 వారిదేవదేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారిదేవుడా అదిరింది అన్ని వైపులా వారిదేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారిదేవుడా చూస్తావు నన్ను ఇలల్లా వారిదేవుడా వరో దిల్ సే ఇనుకో నా గోలా. సిగ్గుపడేలా చేశారు. సూపర్. అవునులే, స్టెప్ లేని అలా కూని చేస్తే ఎందుకు సిగ్గుపడ్డా? కూని కదా. అయినా మా సీనియర్ సూపర్ గా చేశారు కదా. ఏం చేశారు? ఎక్కడ చేశారు? స్టైలిష్ గా చేశారు. ఇక్కడ చేసింది మాకు అసలు కనపడలేదు కదా. అసలు మేము చూడలేదు వాళ్ళ డాన్స్. మాకు అసలు నచ్చలేదు. మీరు బాగా కుళ్ళుకుంటున్నారు కాబట్టి చూడలేదు. ఎందుకంటే మేము ఇంత సూపర్ గా చేస్తామో లేదో అని మొత్తం కుళ్ళి మోగలు ఎవరైనా తెలుస్తున్నాయి. ఇక్కడ ఇళ్ళే అందుకే మీరు రాలేదు. మేము ఫస్ట్ వచ్చి చూపించాం కదా. అదే ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ వచ్చారు మొత్తం నాశనం చేస్తారని. చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా. ఎవడ్రా వీడు? నువ్వు మీ వాళ్ళని పిలిచి చూద్దాం. మా వాళ్ళు వస్తారు. మా వాళ్ళు వచ్చారంటే కిర్రాక్ అంతే. కిర్రాక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. వారిదేవుడా వారిదేవుడా వారిదేవదేవుడా వారిదేవుడా 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 వారిదేవదేవుడా
ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా చూస్తావు నన్ను ఇలా గారో దిల్ సే ఇనుకో నా గోలా జూనియర్స్ కిర్రాక్ చింపేశారు అంతే సూపర్ ఏం చింపారా ఏం చింపారు స్టేజ్ కూడా చిరిగిపోయింది మా వాళ్ళ డాన్స్ కి స్టేజ్ చిరిగిపోకూడదురా సూపర్ గా కిరాగా డాన్స్ చేయాలి చింపడాలి అన్ని మొత్తం ఉర్రు తులిగించేసే స్టేజ్ ని అయితే మన వాళ్ళు అది ఊపులాగా లేదురా బాబోయ్ తోపు తుప్పులాగా ఉంది తోపు అనేసింది కదా మధ్యలో చాలు మనకి అంత చాలు సీనియర్స్ నుంచి పొగిడించుకోవడం మాకు అలవాటు సో సీనియర్స్ ఈ వీళ్ళు జూనియర్స్ ఎలా డాన్స్ చేశారు అసలు ఓకే సీనియర్స్ డాన్స్ ఎలా చేశారు మీరు చెప్పండి జూనియర్స్ ఎంత చక్కగా ఉన్నారే జూనియర్స్ ఎంత చక్కగా ఉన్నారే ఏంట్రా ఎప్పుడు ఓడిపోయే ముందు ఇలానే మాట్లాడతావు కదా నువ్వు అలానే కాదు మా వాళ్ళని చూసావా బాదం పళ్ళ ఎంత చిక్కగా ఉన్నారో బాబాయ్ అదేం పోలికరా బస్ స్టాండ్ లో సమోసాలు అమ్ముకునే పోలిక నువ్వు అందులో నీకు అమ్ముకుని అలా అలవాటు అయిపోయింది కదా ఎవరిని చూసినా వాళ్ళే గుర్తొస్తారు ఇవిడికి అయినా మా ఫ్యామిలీ అవును మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కదా కాస్త చూపించుకో పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉంటాడు కదా నీకు చూస్తే అర్థం కావట్లేదా మా వాళ్ళందరూ బ్యూటిఫుల్ రోజెస్ బ్యూటిఫుల్ రోజెస్ కాదురా వాళ్ళు ఏంటో ముళ్ళుల్లా ఉన్నారు బ్యూటిఫుల్ రోజెస్ అంటే ఇక్కడ మా సీనియర్స్ అవునే మా వాళ్ళు శత్రువులకి అలాగే కనపడతారులే ముళ్ళుల్లాగా గుచ్చడానికి గుచ్చడానికి కాదు మీరు గుచ్చించుకుంటూ ఉండండి మేమైతే బ్యూటిఫుల్ రోజెస్ లో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా సీనియర్ రోజెస్ మాది రోజెస్ హక్కు మాది అంతే కదా మేము ఫస్ట్ చెప్పాం కావాలంటే మీరు ఏ మల్లెపువ్వు తీసుకోండి మల్లెపూలు కూడా బాగానే ఉంటాయి మనం మల్లెపూలు ఏం రోజెస్ నువ్వేమో కొనుక్కున్నా అంటే రోజెస్ అయితే మా సీనియర్సే కదా ఎవరు రోజ్ ఫ్లవర్స్ ఎవరు కాలీఫ్లవర్స్ తెలియాలంటే రౌండ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేద్దాం మరి లెట్స్ స్టార్ట్ ఎంత చక్కగా ఉన్నావే ఓకే అందమైన అందగత్తెలు అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ అందరూ ర్యాంప్ వాక్ చేయడం రెడీగా ఉన్నారు స్టార్ట్ మ్యూజిక్ జూనియర్ సూపర్ ఎంత సింపుల్ గా ఎంత చక్కగా ఉన్నారు కదా నువ్వే అన్నావు సింపుల్ గా ఉన్నారంటే నార్మల్ గా చేశారు సింపుల్ అంటే ఏంటంటే అందరి మనసుని ఒకేలా దోచుకుంటారు అన్నమాట సింపుల్ కాదా మీరు దొంగలేంట్రా దోచుకోవడానికి ఇప్పుడు అందంగా ఉన్న దొంగలు మా వాళ్ళే దొంగలని ఒప్పుకున్నాం మాల్ దొంగలు కదా అందమైన దొరలు దొరసాన్లు వస్తారు ఇప్పుడు రెడీగా ఉన్నారు సీనియర్స్ సో అదర్ కొట్టే ర్యాంప్ వాక్ తో మా సీనియర్స్ రెడీగా ఉన్నారు స్టార్ట్ మ్యూజిక్
అదేంటన్నా దొరలు దొరసాలు వస్తారన్నా, మరి దోళ్ళు కాసుకున్న వాళ్ళు వచ్చారండి అన్నారు వీళ్ళు. వాళ్ళు దొరలు దొరసానులు అంతే కాదురా, రోజ్ ఫ్లవర్స్ అని కూడా ప్రూవ్ చేశారు కదా. మీరు మొత్తానికి ఏ ఫ్లవర్ తెలియదు కానీ మొత్తానికి ఫ్లవర్సే. సీనియర్స్, ఈ జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ ఎలా ఉందంటారు? అది మా వాళ్ళకి తలపోటు కదా, తలలే పోయే అంత దారుణంగా చేస్తారు. మీ వాళ్ళకి తలలేమో నాకు తెలుసు కదా. ఓకే జూనియర్స్, సీనియర్స్ ర్యాంప్ వాక్ చేశారంట, ఎలా ఉందో చెప్పండి ఒకసారి. సో ఎవరు సూపర్ గా ర్యాంప్ వాక్ చేశారో తెలియాలంటే మన స్కోర్స్ చూసేయాలి. స్కోర్స్ చూడాలి, స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన అదరగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఎంత చక్కగున్నామంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. సీనియర్స్, మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్, ఎంత చక్కగా ఉన్నాయంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఓకే ముని, మా సీనియర్స్ చరిత్ర తెలియాలంటే చాలా ఉంది తెలుసా? చరిత్రలా లేదా చెత్తలా ఉంటది, మాకు తెలీదా? అదిగో చెత్త గిత్త అని మాట్లాడుకో, అసలు సరైనోడు రౌండ్ ఇప్పుడు చాలా ప్రమాదకరమైన. తెలుసులే మాకు, మనకు తెలుసు కదా దాని గురించి. అందుకే మా వాళ్ళు రెడీ అయిపోయారు దాని గురించే వెయిటింగ్ ఇక్కడ. మీకేం తెలుసురా, వీధిలో ఉన్న ముగ్గురిని ఫేస్ కి పూసుకునే ఫేసులు మీరు ఇచ్చి. అది తెలుస్తుంది మిమ్మల్ని చూస్తుండే, చెమట పడుతుందని ఫ్రిడ్జ్ లో పడుకునే టైపుల్లో. అయినా మా సీనియర్స్ చూస్తే వణికిపోతారా, మీరేంట్రా వానర సైన్యం మెల్లనే. మీరు వానర సైన్యం అనుకున్నారు. కరెంట్ ఉంటే ఇంటికి వెలుగు వస్తుంది, కానీ మన జూనియర్స్ ఉంటే కాలేజీకే వెలుగు వస్తుంది. ఈ బొన్న ఇప్పుడు సరైనోడు ఆడతాము, ఎవరేంటో తెలిసిపోద్ది. తెలిసిపోద్ది. మీ వాళ్ళ గజగజ వణికిపోతారు, మా వాళ్ళు దిగితే. మీ వాళ్ళు దిగక్కర్లేదురా, చిచి మా వాళ్ళు దిగక్కర్లేదురా, మా సీనియర్స్ దిగక్కర్లేదురా, చూస్తే చాలా చచ్చిపోతారు మీరందరు కదా సీనియర్. అవును, ఆల్రెడీ చూడలేక చచ్చిపోతున్నాం, మళ్ళీ చూస్తారు అలా. అయినా మాటలతో కాదు, ఫస్ట్ గేమ్ ఆడి రౌండ్ గెలిచిన తర్వాత మాట్లాడు. అది కూడా చూద్దాం, గేమ్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు చూద్దాం. ఓకేనా? చూద్దాం. ఓకే మరి లెట్స్ స్టార్ట్. సరైనోడు. సో సరైనోడులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. ఓకే మరి కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి ఆడాలంటే మరి ప్రాపర్టీస్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఫస్ట్ అయితే మరి గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి, అక్కడేమో ఎంటీ టాప్స్ కనిపిస్తున్నాయి. సీనియర్స్ నుండి ముగ్గురు వచ్చారు అండ్ జూనియర్స్ నుండి కూడా ముగ్గురు రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ పొజిషన్లో ఉంటారు అనమాట. సో ఈ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాల్స్ ఇక్కడ పొజిషన్లో పెట్టిన తర్వాత వీళ్ళు హిట్ చేయాలి. హిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ బాల్ వెళ్ళి ఆ టబ్స్ ఉన్నాయి కదా, ఆ టబ్స్ లో ఫిట్ అవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ హిట్ చేసినప్పుడు ఒకవేళ ఈ బాల్ ఆ బాల్ వెళ్ళి బయటకు వచ్చింది కానీ అది కౌంట్లోకి రాదు. ఓకే, ఇలా ఒక్కొక్క పర్సన్ కి 5 ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఒక్కొక్క టీమ్ కి 15. సో ఎవరైతే అంటే ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని ఆ ఎంటీ టబ్ లో ఫిట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే జూనియర్స్ రెడీనా? ఓకే రెడీనా సీనియర్స్? రెడీ. ఓకే, ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గేమ్. అట్ ది సేమ్ టైం మా వాళ్ళు అయితే మన జూమ్ మీద ఉన్నారు. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి ఆడడానికి మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. ఓకే, మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ 3, 2, 1 గో. గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా.
జూనియర్స్ టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. చలో చలో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో గుల్లో గుల్లో నడిచే దారిలో నీకెదురొచ్చు భయపెట్టొచ్చు ముందడుగేస్తే గెలిచేయొచ్చు. మా సీనియర్ టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఓకే మునీర్, స్కోర్స్ చూసేద్దామా మరి? స్కోర్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ టై అయిపోయింది. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మీకు ఛాన్స్ ఇస్తాం. సో మేము కూడా ఛాన్స్ తీసుకుంటాం. ఆ ఒక్క ఛాన్స్ లో ఎవరైతే IMDW బాల్ ఫిట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే నా జూనియర్స్ రెడీ కదా? ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. పొజిషన్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మన వాళ్ళు కూడా చాలా బాడారు. కాకపోతే ఏంటంటే చిన్న ట్విస్ట్ అయిపోయింది. ఏమైందంటే టై అయిపోయింది లాస్ట్ లో, తెలిసిందే కదా. ఓకే నో ప్రాబ్లం, చాలా బాడారు. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. సో మొత్తానికి మేము అనుకునే ఆట వచ్చింది. మా జూనియర్స్ మాత్రమే ఆడగలిగే ఆట మాటది. చెమ్మ చెక్కనా మునీర్? అయినా మా సీనియర్స్ ఏది చెప్తే అదే నిజం. మేము నిజం మాత్రమే చెప్తాం. మా ధైర్యము మా నిజాయితీ గుండెల నిండా ఉన్నాయి కదా సీనియర్. మాకైతే లెక్కలేనంత ఉంది, నీకు గుండె మాత్రం ఉంది అంతేనా? అంత సీన్ లేదు. మా వాళ్ళు మిమ్మల్ని ఓడించడానికి రెడీగా ఉన్నారు కదా సీనియర్. మా జోలికి వస్తే మీరు ఫినిష్ అయిపోతారు, జాగ్రత్త. ఓకే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కాల్ పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి టచ్ చేసి చూడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేద్దామా? సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మేము టర్న్ తీసుకుంటాం. ఓకే. సో ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే హ్యాష్ కలర్స్ వచ్చాయమ్మా. సో హవిష, నేను చూస్తుంటే చాలా కలగా ఉంది ఫేస్. సో నిజంగా నీకు ఏమైనా కళలు ఉన్నాయా? ఉన్నాయి. ఏం కళలు ఉన్నాయి? డాన్స్ చేస్తాను. సో నేను నీకు ఇవ్వాలనుకున్న డాన్స్ ఫామ్ ఏంటంటే కూచిపూడి. సరే. సో మా సీనియర్స్ అందరినీ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. చేస్తాను. సో ఈ గెటప్ అయితే బాగోదు. సో గెటప్ చేంజ్ చేస్తావా? చేస్తాను. సో గో. ఓకే ఇప్పుడు మాట వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకుంటే ఎవరంటే రెడ్ క్యాప్. ఓకే రేపు మరి డేట్ చేయడం రెడీనా? నేను రెడీ. సో నువ్వేం చేస్తావు అంటే ఆ స్లో మోషన్ డాన్స్ నువ్వు ట్రై చేయగలవా? ఓకే చేస్తా. కొంచెం టైం ఇవ్వండి, మీ అందరిని ఆశ్చర్యపరుస్తా కూడా. ఓకే సీనియర్ దేబో జూనియర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాను అంటున్నాడు. స్టార్ట్.
జూనియర్స్ ఎలా ఉంది? సో ఓకే మా వాళ్ళు ఓకే అంటున్నారు. మీ వాళ్ళకి టేస్ట్ లేదురా అంతే. మా వాళ్ళకి టేస్ట్ ఉంది. లాస్ట్ ఎందుకు పడిపోయాడని అడిగాడు, అందరూ మళ్ళీ అదే అడుగుతున్నారు. నేను చెప్తా ఎందుకు పడిపోయాడు. ఎందుకు? దాన్ని డాన్స్ ఫ్లోర్ మూమెంట్ అంటారు. డాన్స్ ఫ్లోర్ మూమెంట్ కాదు, ఇంకా చేయలేక పడిపోయాడు అన్నారు. ఓకే అని చెప్పేసి ఆపిస్తాం నేను ట్రాక్. అర్థమైందా? అయినా వీళ్ళకి టాలెంట్ తెలియదు ఏం లేదు, అసలు ఆ డాన్స్ పలకడమే రాదు వీళ్ళకి. కాక్రోచ్ సూపర్ గా చేసావు దెబ్బ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుందామంటే సో శంకర్, డేట్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో జనరల్ గా నువ్వు మామూలుగా ఏం చూస్తుంటావు, ఏం చేస్తుంటావు? యాక్టింగ్ అంటే బాగా ఇష్టం, నాటకాలు అన్ని బాగా చూస్తుంటా. ఓకే ఓకే, నాటకాలు చూస్తుంటావు, చేస్తుంటావు కూడా. చేస్తుంటా. సో నాకు నీ పర్సనాలిటీ ఆహార్యం చాలా బాగుంది కాబట్టి ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పు నాటకాల నుంచి. నాటకాల నుంచి కాదు కానీ సినిమా నుంచి అయితే దానవీర సురకల నుంచి ఎన్టీఆర్ చెప్పింది. సరే. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమును సూతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది. బాగానే చెప్తున్నావు కానీ నాకు ఇలా చూస్తుంటే ఇంట్రెస్ట్ ఎంటర్టైనింగ్ గా లేదు. ఆ గెటప్ ఫుల్ గెటప్ వేసుకొని ఫుల్ స్పీడ్ తో ఆ జోష్ తో చెప్తావా? షూర్, తప్పకుండా. సో మరి గెటప్ వేసుకొని వచ్చేస్తావా? షూర్, గో. ఓకే, ఇప్పుడు మాట వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకుంటా. ఎవరంటే బ్లాక్ షర్ట్. శ్రీకర్, ఒకవేళ నువ్వు ఏదన్నా యానిమల్ లా మారాలనుకుంటే ఏ యానిమల్ లా మారుతావు? కుక్కలాగా మారుతా. ఓకే, కుక్కలాగా మారుతారంట. మరి ఎందుకు? ఎందుకంటే అమ్మాయిల కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి కుక్కలాగా మారుదాం. ఓకే, ఈ సీనియర్స్ అయితే మంచి క్రేజీగా చెప్తున్నారు ఆన్సర్స్. అండ్ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుందాం. ఎవరంటే రెడ్. ఓకే రూపా, నువ్వు ఒకవేళ ఒక యానిమల్ లా మారాలనుకుంటే ఏ యానిమల్ లా మారుతావు? సింహంలో మారుతా. ప్రతి ఒక్కరు నన్ను చూసి భయపడతాడు కాబట్టి. సీనియర్స్ కోరికలు మంచి బలంగా ఉన్నాయి. అండ్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం మరి. అండ్ నెక్స్ట్ ఎవరంటే ఓకే లహరి, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఒకవేళ యానిమల్ లా మారితే ఏ యానిమల్ లా మారుతావు? డైనోసార్ లా మారుతాను. ఎందుకలా? సింహాలు కూడా నన్ను చూసి భయపడతాయి కాబట్టి. ఓకే, మొత్తానికి మీ ఇద్దరు కోరికల కన్నా వీడిదైతే చాలా బాగుంది. ఎందుకంటే ప్రేమ కోరుకుంటున్నాడు వాడు. సో వాడు ప్రేమ ఎలా అయినా నెరవేరాలి, మీరందరూ కూడా మీరు అనుకునే మారిపోవాలని మేము దీవిస్తున్నాం. సో మీ దీవెనలు ఎవరికి కావాలరా? మా వాళ్ళైతే సూపర్ గా ట్రూత్ చెప్పారు. సూపర్ రా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నామంటే రోజ్ డ్రెస్ వచ్చాయమ్మా. సో రమ్య, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన పర్సన్ ఎవరు? నీకు హాస్టల్ గొడవకి నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్తుంటే నా ఫ్రెండ్ నేనున్నానంటూ హెల్ప్ ఇచ్చింది. ఇలా గోడలు దూకడాలు, మందు తాగడాలు, సినిమాలు చూడడంలో కాదమ్మా అప్డేట్ అవ్వాల్సింది. టెక్నాలజీలో అప్డేట్ అవ్వాలి, చదువుల్లో అప్డేట్ అవ్వాలి. సరేనా? మీరే మీరు చెప్పాలి. అలా రాత్రి 2 గంటల వరకు చదివి అక్కడి నుంచి సినిమాకి వెళ్ళింది, తప్పేముంది? అంతే. అయినా చదివే మొహంలో ఉన్నా అలా నిల్చో. నెక్స్ట్, నీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన పర్సన్ ఎవరు? మా ఫ్రెండ్. ఎందుకు? ఏమని ధైర్యం? బాయ్ ఫ్రెండ్ ని లైన్ లో పెడతాకి కొన్ని ట్రిక్స్ చెప్పింది, అవి ఎలా యూజ్ చేయాలో థింక్ చేస్తుంటే తను వచ్చి నేనున్నా నీకు అంటూ ధైర్యం ఇచ్చింది. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కదా, మళ్ళీ లైన్ లో పెట్టడం ఎందుకు? అంటే కొంతమంది అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా వేరే పక్క చూపులు చూస్తారు. అవో ట్రిక్కులు, దానికి మళ్ళీ ధైర్యము, అది నీ ఫ్రెండ్. ఎలా? నెక్స్ట్, నీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన పర్సన్ ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్స్. నీ గర్ల్ ఫ్రెండ్స్ నీకు ధైర్యం ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు? నాకు బీర్ తాగటం అలవాట్లేదు, తాగు అని ధైర్యం ఇచ్చింది నా గర్ల్ ఫ్రెండ్స్. అయినా ఇంత మంచి క్వశ్చన్ ఇచ్చాను మీకు, ధైర్యం ఎవరు ఇచ్చారు అని అంతా నాశనం చేసుకున్నారు. మంచి క్వశ్చన్, మంచిగా ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చారు జూనియర్స్ కి, అది కూడా సర్వనాశనం. ఎలా? ఓకే, మళ్ళా అనమాట. మొత్తానికి నీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందన్న, 3 బీర్లు 6 పెగ్గులతో మస్తు ఉందన్న. మీరు అలాగే అప్డేట్ లోనే ఉండాలి ఇప్పుడు కూడా.
ఓకే నెక్స్ట్ మాట అని వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకుంటా సీనియర్స్ నుండి ఒకరిని. ఎవరంటే ఎవరిని పిలుద్దాం? ఓకే పవన్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ పేరెంట్స్ నిన్ను ఎక్కువగా ఎందుకు తిడతారు? పక్కలు తడుపుతుంటే. నువ్వు చిన్నప్పటి నుంచి ఆపలేదు ఇంకా? ఇప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది భయ్య, కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ కావట్లేదా? వేరే విషయాలు కంట్రోల్ చేసుకోవాలి ఈ వయసులో, అలాంటిది ఆ విషయాన్ని కంట్రోల్ చేసుకుంటావు నువ్వు. ఓకే నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్ నుండి. ఎవరంటే నెక్స్ట్ బ్లూజుని వచ్చే. ఓకే మౌనిక, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ పేరెంట్స్ ఎక్కువగా నేను ఎందుకు తిడుతుంటారు? బయట ఎక్కువ తిరుగుతానని తిడతారు. బయట నువ్వు ఒక్కదానే తిరుగుతుంటా? నీ గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతావు, బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతావు? నేను నా స్కూటీ వేసుకుని తిరుగుతా, ఎవరితో తిరగను. ఓకే మొత్తానికి తిరుగుతానన్నా కదా, ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేస్తే మరేంటి? ఏం చేసినా ఎవరిని యాక్సెప్ట్ చేయను. ఓకే మొత్తానికి సీనియర్స్ అయితే ఎలా ఉన్నారు? మంచి ఐడియా కూడా ఇచ్చాను నేను. అండ్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్ నుండి. ఎవరు అంటే రెడ్ డ్రెస్ నువ్వురా. ఓకే సమామ్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ పేరెంట్స్ నిన్ను ఎక్కువగా దేనికోసం తిడతారు? వాళ్ళ డబ్బులని నేను మేకప్ కి ఖర్చు పెట్టేస్తా అని చెప్పి తిడతారు. నేను అందంగా ఉండను తప్ప. అందంగా ఉండడం కోసం మేకప్ వాడతారే, అది తప్పు. నువ్వు చూస్తావా మేకప్ లేకుండా ఉంటే? నేను మేకప్ లేకుండా ఉన్నానని చూస్తా, వాళ్ళ మనసే చూస్తా. నాకు మేకప్ వద్దు, మనసే కావాలి. అర్థమైందా? ఒక్కరు కూడా బాగుపడే లక్షణాలు లేవు. పేరెంట్స్తో అందరూ తిట్టించుకోవడమే. ఏదన్నా మంచి చేస్తే పేరెంట్స్ పొగుడుతారు, లేకపోతే ఇలాగే తిడతారు. నువ్వు లాంగ్ రేస్ వెళ్దామని. ఓకేనా? అయినా మా వాళ్ళు చాలా సూపర్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ. రే మునీర్, ఇందాక కూచిపూడి డాన్స్ చేయమని పంపించాను. ఎక్కడ వస్తుందా రాదా ఏంటి పరిస్థితి? వస్తుంది వస్తుంది వస్తుంది, డాన్స్ వేస్తుంది. ఏ అమ్మాయి రాకపోతే నువ్వు చేసేద్దామనా? అంత సీన్ నువ్వు చేస్తే ఎవరో చూడరు. అర్థమైందా? సో మా జూనియర్స్ చేస్తేనే చూస్తారు కదా. సో మరి ఆ విషయాన్ని పిలిచేద్దామా? అవిష ప్లీజ్ వెల్కమ్. గెటప్ సెటప్ అయితే అదిరింది. సో డాన్స్ బాగా చేస్తావా లేదా? నువ్వు అక్కడ చూస్తూ ఉండు, నేను ఇక్కడ చేస్తూ ఉంటాను. ఆ విషయం ఏంటో బాగా పెద్ద పెద్దగా మాట్లాడుతుంది. సో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూద్దాం. మ్యూజిక్. ఓకే జూనియర్స్, ఎలా ఉంది డాన్స్? అదిరిపోలే. అంటే గెటప్ సెటప్ అయితే అదిరిపోయింది, ఒప్పుకుంటా. డాన్స్ మాత్రం యావరేజ్ గా చేస్తా. తెలుస్తుంది సీనియర్స్ జూనియర్స్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు, అంతే కదా? నేను చెప్పేది నిజం, ఓకేనా? తెలుసు, మాకు తెలుసు. మా జూనియర్స్ ఇప్పుడు చెప్తారు ఎలా ఉందో. జూనియర్స్ ఎలా ఉంది? సూపర్, అంతే. అర్థమైందా? సో మీకు టేస్ట్ అయితే మాకు అర్థమైంది, కానీ వెళ్ళిపోవచ్చు ఇంకా. ఆ విషయాన్ని నువ్వైతే తెరదీసావు. థ్యాంక్ యూ మునీర్. ఎక్కడ మీ నాటకాలు రాయడు, కోతలు రాయడు? ఎక్కడ? కోతలు కాదు, అర్థమైందా? డైలాగ్స్ చెప్పడం వచ్చంటే కూడా కోతలా? మా జూనియర్స్ ఒక్కసారి నోరు తెరిచి డైలాగ్ చెప్పారంటే మీ గొంతులో మాటలు ఆగిపోతారు. అర్థమైందా? టైం అయిపోతుంది, తొందరగా రమ్మ. మా వాడి గెటప్, వాడి ఆహారం చూస్తేనే మీరు చచ్చిపోతారు. అర్థమైందా? వాడి డైలాగ్స్ చెప్తే ఇంకా మామూలుగా ఉండదు కదా. సో పిలిచేద్దామా శంకర్ని? శంకర్ ప్లీజ్ వెల్కమ్. గెటప్ అయితే అదిరింది. డైలాగ్ చెప్తావా, చెప్పగలవా, చెప్పలేవా? ఇప్పుడు చూడు.
ఈ మధువారి పూరమునందించుగా గురోలి ఈ పరిశ్రమను ఒక్కింత విశ్రమించదుగాక. ఏమిది ఇచ్చట నేరము లేదు. ఇది మయూరి రచనా విశేషణమా లేక నేను భ్రాంతియుతండనైతినా? పరిహాసము పరిహాసధ్వని నన్ను గాంచి ఎవరు నువ్వు పరిహసించడం లేదు కదా. ఇతడ ఎవరు నువ్వు కనురానే మరి సవడి ఎచ్చడి నుండి వచ్చే అహో అతులిత మాయా రచన సమర్థైన మయుండు ఇందైనను ధ్వనించి యంత్రమును నిర్మించాడు కాబోలు. ఆహా సంస్పర్శ మాత్రనూత చైతన్య ప్రసాదిక శీతల విమల వధువారి పూర సంపూర్ణం పోయింది. ఆ కనపడన దేవి వివిధమణి వికార గుజ్జభాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సంతోహమా మధ్యే పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల మకరంద రస సేవనార్థ సమాగత షట్పద కీరవారమా షట్టి త్రజకన్నుత సభాభవము ఆ పాండవుల యథీరమునుడయా. నిన్న మొన్నటి దాకా నిర్వనీయుడు లేకుండా పాండవులు దిగ్విజయమునలిచ్చి రాజసూయ మహత్వర నిర్వాహంలో సార్వభౌమ పదములు అలంకరించుడయా. అభిమాన ధనులకు పూర్వములుగాపులై వస్తువాహనాదీనాలో విధోపాయము నర్పించి గౌరవించుడయా. శేలోకములో పడియుండు ఆ మయహతకుడు త్రిలోకాధిక ప్రాజమనంబులకు ఈ సభాభవనము నిర్మించి ఇచ్చుడయా. పాండవులంజ జన దుర్నిరీక్షణలై విజృంభించుడయా. ఇది ఎంతయు కరుణాల గంచుచు సుక్షత్రియ వంశ సంజాతులకు ఈ సుయోధ సార్వభౌముడా సహించి ఊరకుండుడయా. నా సమక్షముల ఊరును బేరును లేని ధర్మరాజులకు నా సామంతులెల్లలను ఉపాయము నర్పించి పరస్పర స్థిరకోటి సంఘర్షముడులిన వజ్రమణి వైకుంపులు భూపతికి నూతన శోభగా నాపాదించి రత్న గర్భనామము స్థారక వర్మ సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుట. దుర్మదంబుర ధర్మచుండు యుక్తాయుక్త విచార విదురుండయి సార్వభౌముని సమక్షమును జ్ఞానమైనలు లేక స్వేచ్ఛగా యథేచ్ఛగా వారి ప్రణతులను గైకొనటయా. యోచించిన కొలది మనంబుల పట్టణానికి క్రోధము వెలవిరిచి దుర్భాగాలు వచ్చినది. ఇక ఇచ్చిన నిర్వచాల అదిగో ఆ కనపడ ద్వారమునంద నిష్క్రమించదా. ఎచ్చటది పాపిష్టి ఎంత పెట్టున కుట్టు మరల పరిహాసము పాంచాలి పంచభద్రుక కానిమ్మో నేటికిది పరిహాసము మాత్రమే కానీ కాలాంతరంలో ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫారిత భృగుడి ప్రభూత తీవ్ర వైశ్వాల జ్వాల జూనియర్స్. సో ఇటువంటి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సీనియర్స్ కి మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఛాన్సే లేదు. మాట్లాడితే గదిచ్చి కొట్టేస్తాడని భయంగా ఉంది. అదే సూపర్ జూనియర్స్ అంటే అర్థమైంది కదా, పెర్ఫార్మెన్స్ తో చంపేస్తారు అంతే. సో సీనియర్స్ భయపడని వాళ్ళే డైరెక్ట్గా చెప్పుకున్నారు కాబట్టి సీనియర్స్ మీరు వెళ్ళిపోండి హ్యాపీగా. శంకర్ నువ్వైతే చంపేస్తావు అంతే, సూపర్. ఓకే మొత్తానికి నీకు ప్రూవ్ అయింది కదా, మా వాళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు, ఏమీ రానిదంటూ ఏది లేదు కదా. అర్థమైందిరా ఓడిపోవడం బాగా వచ్చని. ఎక్కువ చేస్తాను నువ్వు, నీ నోటికి కొంచెం తాళం వేసుకో, అర్థమవుతుందా? నోటికి తాళం తెచ్చుకో నువ్వే, ఓకే కావాలి అవసరం. సరే మా వాళ్ళు గెలుస్తారు కదా, గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా నీ నోటికి తాళం పడిపోద్ది. అంత సీన్ లేదు, తాళం ఏంట్రా? ఇందాక గెలిచింది మా వాళ్ళు, ఇప్పుడు గెలిచేది కూడా మా సీనియర్ గీతలే కదా సీనియర్స్. అయినా వీళ్ళంతా చీప్ అంటే వేరే ఊరు వెళ్ళాలంటే గాలిపటలు వేసుకుని వెళ్ళిపోతారు.
తెలుసు మీ ఫేస్ మీరు వేసుకొని వెళ్ళారు కాబట్టి అది ఓడిపోయారు. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు. పాతే మాట్లాడుకో, గతం అయిపోయింది కదా. సో ప్రెసెంట్ ఆలోచించు, ఫ్యూచర్ ఆలోచించు, అర్థమైందా? ఫ్యూచర్ ఆలోచించక్కర్లా, ప్రెసెంట్ మాత్రం విన్నింగ్ మా సీనియర్ గీతలే కదా సీనియర్స్. సో మా వాళ్ళు దిగిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు నోరు మూతపడిపోతే కంగారు పడుకో, ఓకేనా? ఎవరి నోరు ఎవరు మూయిస్తారో. సో లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కదా మనం ఆడబోతున్నాం. చలో. సో చలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ అయితే మనం ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇక్కడ బిగ్ ఫుడ్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి 3 ఉన్నారు అండ్ జూనియర్స్ నుండి 3 ఉన్నారు. సో గేమ్ ఆడే వాళ్ళు 1 by 1 నిలబడాలన్నమాట. నిలబడిన తర్వాత హ్యాండ్ కి సంబంధించిన బెల్ట్స్ ఉన్నాయి, బెల్ట్స్ పట్టుకోవాలి. అండ్ లెగ్ కి సంబంధించిన బెల్ట్స్ ఉన్నాయి, అవి ఏం చేయాలంటే కట్టేసుకోవాలి, ఓకేనా? ఆ థ్రెడ్స్ కట్టేసుకున్న తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. టైం స్టార్ట్ అయిన వెంటనే మీరు 3 కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ చుట్టూ యూ టర్న్ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అదే పొజిషన్ లో మళ్ళీ ఎండ్ అవ్వాలి. ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ టార్గెట్ ని రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్స్. జూనియర్స్ రెడీనా? రెడీనా సీనియర్స్? ఫస్ట్ అయితే మా సీనియర్స్ చలో గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు. పొజిషన్స్ ప్లీజ్. మా సీనియర్స్ అయితే చలో గేమ్ ఆడడానికి పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. అరే పల్లకితో వస్తానే పిల్లదాన్న, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదాన్న. అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ, తుళ్ళి తుళ్ళి పోవాలిలే. ఇండియాలో మన పెళ్లి జరగాలి పండుగలు. పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా. ఓకే, చలో గేమ్ ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. ఓకే, మొత్తానికి చలో గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా? చూద్దాం. స్కోర్స్ ప్లీజ్. సో చలో గేమ్ లో విన్నర్స్ మా సీనియర్స్. సెట్ మొత్తం చుట్టేయడం కాదురా, గేమ్ ఆడాలి. యూ టర్న్ తీసుకోమన్నాం. పర్ఫెక్ట్. అదే మా వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేశారు, అందువల్ల కొంచెం లేట్ అయింది అంతేనా? నో ప్రాబ్లం జూనియర్స్, థ్యాంక్ యూ. సో కష్టపడి గెలిచేసాం మా సీనియర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేసేస్తున్నాం డాక్టర్ సుభాకర్ రాజు గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ హాబీ క్లబ్. ఓపెనింగ్ లోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ తెరదీశారు మా జూనియర్స్. అండ్ నెక్స్ట్ ఎంత చక్కగా ఉన్న రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. సరైన నోట్లో విన్నర్స్ మా సీనియర్స్. అండ్ నెక్స్ట్ టచ్ చేసి చూడు రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. గీతతో అంత బిజీ కాదులో విన్నర్స్ మా సీనియర్స్. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ రోజు కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా జూనియర్స్.
సూపర్ పెర్ఫార్మెన్సెస్ తో మా వాళ్ళు ముందున్నారు. జూనియర్ సూపర్ అని మళ్ళీ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ జూనియర్స్. ఈ కాలేజ్ లో మాత్రం సరైన వాళ్ళు మా సీనియర్సే. అండ్ గీతతో అంత ఈజీ కాదులో సూపర్ గా ఆడింది మా సీనియర్సే. మీరు ఓన్లీ గేమ్స్ మాత్రం ఆడారు, కానీ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అంతా మాదే. ఆడియన్స్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ రేపు కూడా ఒక మాసి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya. And this is Munir going to signing off for today. Bye bye.